ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సప్తమాధిపతి దశమాధిపతి అయిన బుధుడు వ్యయంలో ఉన్నారు. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు సప్తమంలో ఉన్నారు. తృతీయాధిపతి అయిన రాహు తృతీయం అంత బలంగా లేదు. సహోదరి ఆరోగ్యాల పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయడం, ఎక్కువగా స్ట్రెస్ గురవడం ఇవి జరుగుతూ ఉంటాయి. వీరికి అర్ధాష్టమ శని జరుగుతోంది. అర్ధాష్టమ శని ఈ వారం శని అంత బలంగా లేరు. వీరికి ప్రతి పని 1-2 సార్లు జరగడం లేదా నిదానంగా ఉండడం, పని ఎంత జరుగుతున్నా కూడా ప్రోగ్రెస్ అంత ఉండకపోవడం ఇటువంటి జరుగుతుంటాయి. వాటి విషయాలు జాగ్రత్త వహించండి. కష్టే ఫలితం అన్నారు పెద్దలు. కష్టానికి ప్రతిఫలం ఎప్పుడైనా లభిస్తుంది మీకు. అది భగవంతుడి తోడు అండగా ఉంది కాబట్టి ఎటువంటి చిన్న వచ్చినా సరే ఆ భగవత్ సంకల్పం వల్ల వెనక్కి వెళ్ళిపోతుంది. మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏమైనా కొంచెం నిదానంగా అయినా సరే వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. వివాహాలు శుభకార్యాల విషయాలు ప్రస్తుతం మూడాలు కాబట్టి సంబంధాలు చూసుకునే ఉంటే తర్వాత ముహూర్తాలు పెట్టుకోవడం చెప్పదగినది. అదేవిధంగా పునర్వివాహ సంబంధాల ప్రయత్నాలు చేసేవారు కూడా కాలం అనుకూలంగానే ఉంది. ఒక ఫ్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ కొనుగోలు చేద్దామని అనుకుంటారు, ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పచ్చు. ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ రంగం, MBA, ఫినాన్స్ సెక్టర్స్లో వాళ్ళకి, అదేవిధంగా ప్రభుత్వ పరంగా ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది. అడ్మినిస్ట్రేషన్ చక్కగా ఉంటుంది. 10 మందికి ఉపయోగపడే విధంగా మీరు ప్రవర్తించుకుంటారు. నలుగురు బాగుండాలి, మనము బాగుండాలి అనే భావనలోనే మీరు వెళ్ళడం. అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా అన్నీ బాగున్నా కూడా ఈ అర్ధాష్టమ శని నడవడం వల్ల చిన్న డిస్టర్బెన్స్ వెనక్కి వెళ్ళడం అనేది ఉంటుంది. కాలభైరి రూపం వెళ్ళ వేసుకోండి. అదేవిధంగా అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. ఎప్పుడో స్థిరాస్తి కొనుగోలు చేసిన దానికి ఇప్పుడు దానికి మంచి రేట్ రావడం, లేదా దాన్ని అమ్మేసి కొత్త స్థిరాస్తిని ఏర్పరచుకునే విధంగా ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఉద్యోగంలో చిన్న మార్పులు చోటు చేసుకుంటాయి. ఎంత కష్టపడ్డా ఫలితం రావట్లేదన్న భావన ఉంటుంది. ఈ అర్ధాష్టమ శని నడుస్తున్నంతసేపు మన కష్టం తగిన ప్రతిఫలం తక్కువగానే ఉంటుంది. అదే ఈ వారం శని అంత బలంగా లేదు అష్టక వర్గులోను సర్వాష్టక వర్గులో. కాబట్టి నిదానంగా ఫలితాలు ఉంటాయి. వచ్చిన ఫలితాలని పాజిటివ్గా తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగింది. ఏదైనా సరే రాశి ఫలాలు 50% ఉంటే 50% మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మన కష్టానికి మనం ఎంత కష్టపడితే అంత రిజల్ట్స్ ఉంటాయి. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, చదువు ఏదైనా సరే మీ దగ్గర ఉన్న గుణం ఏంటంటే కష్టపడతారు. కష్టం దగ్గర ప్రతిఫలం లభిస్తుంది. అందుచేత ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇవన్నీ పట్టించుకోకుండా ధైర్యంగా మీ అడుగు మీరు ముందుకేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు వైట్. ఏదైనా పని మీద బయటప్పుడు గురువారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.